విదేశాల నుంచి వచ్చే వేల కోట్ల రూపాయల విరాళాలతో మన దేశంలో ఎవరైనా చారిటీ చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు. దానికి మన ప్రభుత్వం ఎప్పుడూ అడ్డు చెప్పదు. కానీ అదే విదేశీ డబ్బును ఉపయోగించి మన దేశ ప్రజల మతాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నం చేస్తే, సేవా కార్యక్రమాల ముసుగులో మత మార్పిళ్లు చేస్తే, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే నిధులను నియంత్రించే FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు ఇప్పుడు అత్యంత కఠినం చేసింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఆర్టికల్ 25 గురించి ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? విదేశీ నిధులతో మన దేశంలో NGOలు ఆడుతున్న ఆటలకు ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుంది? మన దేశంలో వేలాది NGOలు ఉన్నాయి. వీటికి విదేశాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని NGOలు ఈ డబ్బును ఎడ్యుకేషన్, ఆరోగ్యం లాంటి వాటికి కాకుండా దేవుడి పేరుతో, సేవా కార్యక్రమాల పేరుతో అమాయక ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళను ప్రలోభ పెట్టి మత మార్పిళ్ల కోసం వాడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇది చాలా ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న చీకటి వ్యాపారం. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా తమ మతాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు కదా. మరి ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపుతుంది అని ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు. ఆర్టికల్ 25 మతాన్ని ప్రచారం చేసుకునే హక్కును, అంటే రైట్ టు ప్రొపగేట్ ఇచ్చింది నిజమే. కానీ 1977లో జరిగిన ప్రఖ్యాత రెవరెండ్ స్టానిస్లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది. మతాన్ని ప్రచారం చేసుకోవడం అంటే ఇంకొకరిని బలవంతంగా మీ మతంలోకి మార్చే హక్కు మీకు ఉన్నట్లు కాదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే విదేశీ డబ్బులతో మత మార్పిళ్లు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ బలవంతపు మత మార్పిళ్లను ఆపడానికే ప్రభుత్వం FCRA చట్టంలో కీలక సవరణలు, అంటే అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. అక్రమంగా ఫండ్స్ వాడే NGOల ఆట కట్టించడానికి, వాటి నిధులపై పూర్తి నిఘా పెట్టడానికి ప్రభుత్వం తెచ్చిన ఆ కఠినమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది పర్పస్ అండ్ లొకేషన్. ఇప్పటి వరకు విదేశీ ఫండ్స్ వస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పనికి వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుమతించిన 105 పనుల జాబితాను ఇచ్చింది. ఆ ఫండ్స్ ను ఆ పనులకే వాడాలి. అలాగే ఏ రాష్ట్రంలో వాడతారో కూడా ముందే చెప్పాలి. రాష్ట్రం దాటితే కుదరదు. రెండవది విదేశీలకు నో ఎంట్రీ. మన దేశంలో NGO నడుపుతూ దానికి కీలకమైన పదవుల్లో విదేశీలను కూర్చోబెట్టడం ఇక కుదరదు. మూడవది స్టాక్ మార్కెట్ బ్యాన్. కొంతమంది విదేశాల నుంచి చారిటీ కోసం డబ్బులు తెచ్చి వాటిని స్టాక్ మార్కెట్ లో పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇకపై ఆ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ పూర్తిగా బ్యాన్. నాలుగవది ద 20% ఎక్స్పెన్స్ క్యాప్. NGOలకు వచ్చే ఫండ్స్ లో 80% ఖచ్చితంగా సేవా కార్యక్రమాలకే వాడాలి. వాళ్ళ జీతాలు, అద్దెలు, ఇతర అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు కేవలం 20% మాత్రమే వాడాలి. అంతకంటే ₹1 ఎక్కువ వాడినా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఐదవది అకౌంటబిలిటీ. ₹1 కోటి అడిగి తెచ్చుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో వాడినట్లు లెక్కలు చూపించాలి. సగం వాడి సగం దాచుకుంటామంటే కుదరదు. అలాగే ప్రతి ఏడాది ఆ NGOకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్, డోనర్స్ వివరాలు అన్ని పారదర్శకంగా ప్రభుత్వానికి చెప్పాల్సిందే. అసలు ప్రభుత్వం ఇంత కఠినమైన మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2011 నాటి పాత రూల్స్ లో ఉన్న లొసుగులే దానికి కారణం. మతపరమైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని ఉండేది, కానీ మత మార్పిళ్లు చేయకూడదని స్పష్టంగా రాసిలేదు. ఆ గ్యాప్ ను వాడుకొని చాలా మంది రెచ్చిపోయారు. దీనిపై ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2021 డిసెంబర్లో సాక్షాత్తు మదర్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ FCRA లైసెన్స్ ను కూడా కొన్ని ఆరోపణల వల్ల ప్రభుత్వం రెన్యువల్ చేయడానికి నిరాకరించింది. అంటే విదేశీ నిధుల విషయంలో ప్రభుత్వం ఏ స్థాయిలో నిఘా పెట్టిందో అర్థం చేసుకోండి. ఇకపై NGOలు మతపరమైన సమావేశాలు పెట్టుకోవచ్చు, ఆధ్యాత్మిక విద్యను అందించొచ్చు. దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక చేత్తో అన్నం పెట్టి ఇంకో చేత్తో మతాన్ని మార్చుకోమని బలవంతం చేస్తే మాత్రం ఆ సంస్థల ఆటలు ఇక సాగవు. మన దేశ సంస్కృతిని, పేదరికంలోని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విదేశీ ఫండ్స్ తో జరుగుతున్న ఈ మత మార్పిళ్ల ఆటలకు చెక్ పెట్టడం కరెక్టేనని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త FCRA రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. దేశ భద్రతకు సంబంధించిన ఇంత ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.